వెల్కమ్ టు అష్టలక్ష్మి ఇంటీరియర్స్ అండి. ఈ సైట్ వచ్చేసి మనకు నల్గొండ లోకల్లో మేకలభినవ స్టేడియం నియర్ బై చేశాము. ఈ సైటు 3 BHK డూప్లెక్స్. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్లో స్పాట్ లైట్స్ ఇచ్చేసుకొని బార్డర్ ఫుల్ ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాము. యాక్రాలిక్ ఫినిషింగ్ లాగా మనకు టీవీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి, పాలిగ్రానైట్ యూజ్ చేసాము. అది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనకు ఈ సైట్లో కంప్లీట్గా యూపీవీసీ మెటీరియల్ యూజ్ చేసాము. యూపీవీసీ అనగానే మన క్లయింట్స్ చాలా డౌట్స్ అడిగారు నాకు. ఏంటంటే ఎవరైనా యూపీవీసీ అనే వర్డ్ యూజ్ చేయగానే మన యూపీవీసీ విండోస్ అనుకుంటున్నారు. యూపీవీసీ విండోస్ వచ్చేసి కంప్లీట్ వైట్ సింగిల్ కలర్ ఉంటుంది. మన మెటీరియల్లో చాలా మోర్ దెన్ కలర్స్ ఉంటాయి. అలాగే ఫినిషింగ్ కూడా డిఫరెంట్ ఫినిషింగ్స్ ఉంటాయి మన యూపీవీసీ మెటీరియల్లో. ఇక్కడ నేను చూస్తున్నానుగా, ఇక్కడ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయిపోయింది చూడండి యాక్రాలిక్ తోటి. కింద ప్రసాదం ఫ్లాంక్ అండ్ బుక్ పెట్టి ఏమైనా చదువుకోవడానికి బుక్స్ ఒక ఫ్లాంక్ ఇచ్చేసుకొని కింద ప్రసాదం స్టోరేజ్ ఇచ్చాము. స్టేజీ కూడా మన కస్టమర్ యాక్సెప్ట్ చేసి ప్లాన్ చేసి చేసాము. పైన స్పాట్ లైట్స్ ఇచ్చేసుకున్నాము. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. కిచెన్లోకి వచ్చేస్తే అక్కడ చిమ్నీ కంప్లీట్గా క్లోజ్ ఇచ్చేసాము. లాఫ్ట్లో హ్యాండిల్ ఫ్రీ అండ్ హ్యాండిల్స్ కూడా యూజ్ చేసాము. క్రాకరీ డోర్స్ వచ్చేసి హ్యాండిల్ ఫ్రీ వాంటెడ్లీ అడిగారు క్లయింట్. మనకు వాళ్ళ వాంటెడ్ ప్రకారం మనం హ్యాండిల్ ఫ్రీ డోర్స్ ఇచ్చేసుకున్నాము. ఇక్కడ కింద వచ్చేసి యూపీవీసీ బాస్కెట్స్, అది పీవీసీ బాస్కెట్స్ వాడాము. అవి కూడా కంప్లీట్గా మనకు వాటర్ ప్రూఫ్. మనకు వాటర్ ప్రూఫ్ పీవీసీ వాడడం వల్ల మనకు చాలా లైఫ్ ఉంటుంది పీవీసీ బాస్కెట్స్. అలాగే మనకు స్టీల్ బాస్కెట్స్ వాడితే రస్ట్ వచ్చేస్తుంది, ఐరన్ చాలా ప్రాబ్లం వస్తుంది. కంప్లైంట్స్ చాలా విన్నాం మేము కస్టమర్స్ నుంచి. అందుకే మేము క్లయింట్కి ముందే అడ్వైజ్ చేస్తున్నాం, పీవీసీ యూజ్ చేయండి సార్, కొంచెం మోర్ దెన్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా మీకు లైఫ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ పెట్టిస్తున్నాము. అలాగే యూపీవీసీ కలర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. కలర్స్ అందులో 3 types ఆఫ్ మనకు మెటీరియల్స్ అవైలబుల్లో ఉంటాయి. 150 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. 150 కలర్స్ దాకా మనకు యూపీవీసీలో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫినిషింగ్ కంప్లీట్గా మనకు గ్లాసీ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మేము వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లామినేషన్ యూజ్ చేసామా లేదా ప్లెయిన్ మెటీరియల్ యూజ్ చేసామా అనేది తెలియదు. అంత ఫినిషింగ్ చాలా నీట్గా ఫినిష్ ఉంటుంది. అది వచ్చేసి మనం ప్రీమియం మెటీరియల్. ఇది మన వైట్ కనిపిస్తుంది కదా, అది కంప్లీట్ ప్రీమియం టెక్స్చర్. అది చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. పైకి వెళ్తున్నాను డూప్లెక్స్. పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, చిల్డ్రన్ బెడ్రూమ్స్. మెటీరియల్ అన్నా కదా, మెటీరియల్లో గ్లాసీ అండ్ ప్రీమియం టెక్స్చరు, మ్యాటు, ఈ 4 types ఆఫ్ మెటీరియల్లో కూడా మనకు కంప్లీట్గా కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. కలర్స్ ఇది నేను చూస్తున్నాగా మిర్రర్ ఫినిషింగ్, అది బేవ్లింగ్ అంటాం. చాలా నీట్గా చేస్తాము. ఇంటీరియర్ వాళ్ళు కంపల్సరీ బేవ్లింగ్ లేకుండా మిర్రర్ యూజ్ చేయం, ఎందుకంటే స్టోరేజ్ ఇన్సైడ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము చూడండి, బ్యాంగిల్స్. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. మనం గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అది టీ పట్టీస్ అంటాము. టీ పట్టీ యూజ్ చేసి హైలైట్ అయింది డోర్స్. అలాగే మనకు యూపీవీసీ మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాం కదా, 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండ్ థర్మేట్ ప్రూఫ్ అండి. ఇవి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అంటే కంప్లీట్గా నానినా ఏం కాదు, మెటీరియల్ కంప్లీట్గా వాటర్లో ఉన్నా ఏం కాదు. వాటర్ రెసిస్టెంట్ అంటేనేమో కంప్లీట్గా వాటర్లో నానకపోతే ఖరాబ్ అయిపోతుంది. రెసిస్టెంట్కు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వాటర్ ప్రూఫ్కు వాటర్ రెసిస్టెంట్కు, దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్. ఓపెన్ సెల్ఫ్సే కావాలని క్లయింట్ మనకు వాంటెడ్లీ అడిగారు, దానివల్ల మనకు ఓపెన్గా ఇచ్చాము. యాక్చువల్గా క్లోజ్ చేస్తే కొంచెం డస్ట్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఫినిషింగ్ చూడండి, బాగా ఫినిషింగ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే